ఉన్న ఈ దినాన దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. ఈ దినాన ఏమంటున్నాడంటే నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు పడి ఉండేదాన్ని నేను చూస్తున్నాను, నువ్వు నిలిచి ఉండేదాన్ని నేను చూస్తున్నాను. నీ బిడ్డ నేను నీతో వస్తున్నాను. బహుకాలం నుండి, బహుకాలం అంటే 38 సంవత్సరాలు చూసినట్లేదు. బహుకాలం నుండి అంటే ఆ 38 సంవత్సరాల పాటు దేవుడు యొక్క మందిరములో నిలిచి నన్నెవరైనా ఈ కోనేటిలోకి దింపుతారా అనే విశ్వాసంతో ఉన్నాడు. తనకు కలిగిన కొంచెం విశ్వాసమునైనా, తనకు కలిగిన కొంచెం భక్తి అయినా, తనకు రోగముతో, వ్యాధితో, బాధతో తనకు ఎవ్వరూ లేకున్నా, తనకు ఎవ్వరూ లేరని లోకంలో కలిసిపోయాడా? లేడు. లోకంలో కలిసిపోకుండా ఎక్కడున్నాడంటే తను దేవునితో నిలిచి ఉండి, దేవుడు ఏదో ఒక దినాన నన్ను దర్శిస్తాడు, దేవుడు ఏదో ఒక దినాన నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు ఏదో ఒక దినాన నన్ను ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తుతాడని చెప్పేసి బహుకాలం నుండి కనిపెట్టుతున్నాడు. దినాన నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కనిపెడుతున్నా కూడా దేవుని యొక్క ఆత్మ నిన్ను దర్శించే సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో నిలిచినట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు, తన ఆత్మతో కడతాడు. కనుక బలహీనపడద్దు. నీవు పడి ఉండేట్టు చూసి నీ పక్కవారు నవ్వుతారు. నువ్వు యొక్క పడిపోయిన స్థితి చూసి అనేక మంది నవ్వుతారు. కానీ నువ్వేమంటే బలహీనపడగద్దు. ఎవరిలో బలం పొందాలి? ప్రభువులో బలం పొందుకోవాలి. నువ్వు దేవునిలో బలం పొందుకోవాలి. నేను లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు.